Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈ రోజు మనము ఆల్జిబ్రాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఘాతాలు ఘాతాంకాలు అంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ వీటి గురించి డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని టాపిక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. డైలీ టెస్ట్లు ఎవరైనా రాసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అంటే మాత్రము మీకు డైలీ టెస్టులు కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. క్లాసెస్ వినడమే కాదు, క్లాసెస్ విన్న తర్వాత మనము డైలీ టెస్ట్ రాస్తే మనకి ఎంతవరకు అర్థమవుతుంది అని ఒక అనాలిసిస్ అనేది మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అయితే దీంట్లో మనకి ఈ వీడియోలో మనము ఘాతాలు ఘాతాంకాలు అనే టాపిక్ మీద ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా మనం చేసే విధంగా ఉండాలి. ఈ ఎలా చేయాలి అనుకుంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేది ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఈ ఫార్ములాస్ వస్తేనే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే పవర్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ని మనము చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 7 ఇంటూ 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్లో 2 ఉంది, ఇక్కడ ఏ ప్లస్లో 2 ఉంది, ఎం ప్లస్లో ఎన్ ఉందమ్మా, ఇక్కడ ఎన్ ప్లస్లో 3 ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా మనం రాసుకుంది, కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి 2 పవర్ 7 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10గా మనం రాసుకోవచ్చు. అంటే ఇలా ఇచ్చాడంటే ప్రాబ్లం మనము ఇలా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఫార్ములాని యూజ్ చేసి ఫస్ట్ ఫార్ములాని మనము యూజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పవర్ ఎన్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనము దీన్ని బేస్గా తీసుకుంటాము. అడుగుతాడు, ఇలా కూడా అడగొచ్చు. బేస్గా తీసుకుంటాము, దీన్ని పవర్గా తీసుకుంటాము. దేనికమ్మా పవర్గా తీసుకుంటాము అనమాట. అంటే తెలుగులో అనుకోండి దీన్ని భూమిగా తీసుకుంటాము, దీనేమో ఘాతాంకంగా తీసుకుంటాము. ఇలా మనకి ఇచ్చి కింది వాణిలో ఏది బేస్ అవుతుంది, ఏది ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ అవుతుంది, అంటే ఘాతాంకం ఏదవుతుంది, భూమి ఏదవుతుంది, ఇలా కూడా మనకు అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెకండ్ ఫార్ములాని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బేసెస్ సేమ్గా ఉన్నాయి, పవర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డినామినేటర్లో ఉన్న ఏ పవర్ ఎన్ అనేది న్యూమరేటర్లోకి వస్తుందో అప్పుడు ఏ పవర్ ఎన్ కాస్త ఏ పవర్ మైనస్ ఎన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్గా అయిపోతుంది. ఎందుకనమ్మా డినామినేటర్లో నుంచి న్యూమరేటర్లోకి వచ్చింది కాబట్టి. అంటే హారం నుంచి లవంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్గా కన్వర్ట్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడడానికి మళ్ళీ ఎలా ఉంది, ఇలాగే ఉంది చూడండి, ఇలాగే ఉంది. కాబట్టి ఇక్కడ ప్లస్లు కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్గా ఎన్గా మారిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఏ పవర్ ఎం మైనస్ ఎన్గా రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం మైనస్ ఎన్గా రాసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి మనము ఒక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఒకసారి. సో 2 పవర్ 7 ఏదైతే ఉందో అదే తీసుకుంటున్నాను బై 2 పవర్ 3గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పైకి వచ్చింది అంటే మాత్రము ఖచ్చితంగా 2 పవర్ 7 మైనస్ 3 అవుతుంది. 2 పవర్ 7 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 2 పవర్ 4 అవుతుంది. ఎంత అవుతుంది 2 పవర్ 4 అవుతుంది. అంటే ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఫార్ములా పక్కనే ఒక ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడే మనం డిస్కషన్ చేసుకుంటే ఎలా వచ్చింది ఏంటి అనేది నీకు క్లారిటీ ఉంటుంది. ఈ ఫార్ములాస్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటి మీద కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ పవర్ ఎం
హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. అంటే ఎంఎన్ అన్న ఎం ఇంటూ ఎన్ అన్న ఒకటేనమాట. సో వీటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని మనము అబ్జర్వ్ చేస్తే 2⁻7 హోల్ పవర్ స్క్వేర్గా రాసుకుంటున్నా. 2⁻7 హోల్ పవర్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ 2 పవర్ ఎం ఇంటూ ఎన్, ఎం ప్లేస్లో 7 ఉంది, ఎన్ ప్లేస్లో 2 ఉంది. ఎం ఇంటూ ఎన్ అంటే 7 2s ఎంత వస్తుందమ్మా 14. సో 2⁻14 అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏ పవర్ 1 అని ఉంది. ఏ పవర్ 1 అంటే ఏగా రాసుకోవచ్చు. అంటే ఏలు ఎన్ని ఉన్నాయి, పవర్లో 1 ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏలు ఎన్ని ఉంటాయి మనకి 2 ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ పవర్ 1 అని ఉంది, పవర్లో 1 ఉందంటే ఏలు 1 ఉన్నాయని చెప్పేసి. సో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఏ పవర్ 0 అయినా, ఎక్స్ పవర్ 0, వై పవర్ 0, ఏదైనా ఒక ఆల్ఫాబెట్ లెటర్కి పవర్లో 0 ఉంది అంటే మాత్రము దాని వాల్యూ ఏమవుతుందమ్మా 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ బై బి హోల్ పవర్ ఎం అని ఉంది. ఇప్పుడు ఈ ఎం అనేది న్యూమరేటర్లో ఉన్న ఏకి వస్తుంది, డినామినేటర్లో ఉన్న బికి కూడా వస్తుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఏ పవర్ ఎం బై బి పవర్ ఎంగా రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎంగా రాసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా నేను దీనికి తీసుకుంటున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదమ్మా, ఇదే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంకా నువ్వు దీన్ని తీసుకోవాలి అనుకుంటే ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అలాగా ఏదైనా కూడా నువ్వు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్సే అవుతుంది, వై పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు వైనే అవుతుంది, అలా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 2/7 హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నా. 2/7 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్లో 2 ఉంది, బి ప్లస్లో 7 ఉంది, ఎం ప్లస్లో ఏమో 2 ఉందమ్మా. సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2 అనేది ఇద్దరికి వస్తుంది. అంటే 2² / 7². దట్ ఇంప్లైస్ 2² అంటే 4/7² అంటే 49 వస్తుంది. ఓకేనా. 7² అంటే చాలామంది 7 2s 14 అని రాస్తారమ్మా, చాలా తప్పది. 7² అంటే 7 × 7 అని, అంటే 2 టైమ్స్ రాసుకోవాలి అని దాని అర్థం. 7 7s ఏమవుతుంది 49 అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏ పవర్ -m అని ఉంది. సో పవర్లో మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉందమ్మా, పవర్లో మైనస్ ఉంది, ఆ మైనస్ కాస్త ప్లస్గా మారాలి. అప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇక్కడ డినామినేటర్లో నుంచి న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు అంటే తన ప్లేస్ని మార్చుకుంటున్నప్పుడు పవర్లో మైనస్ ఉంటే ప్లస్గా మారుతుంది, ప్లస్ ఉంటే మైనస్గా మారుతుంది. ఇప్పుడు ఏ పవర్ -m అని ఉంది. ఈ ఏ పవర్ m -m అనేది అక్కడ న్యూమరేటర్లో ఉంది, లవంలో ఉంది. ఇప్పుడు దీన్ని నేను 1/a పవర్ mగా రాసుకోవచ్చు. ఎందుకని లవంలో ఉన్నదాన్ని హారంలో రాశాను, అంటే ప్లేస్ని చేంజ్ చేస్తున్నాను. సో మైనస్ ఉంటే ప్లస్గా మారుతుంది, ప్లస్ ఉంటే మైనస్గా మారుతుంది. సో ఇలాగ మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవాలన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ని ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే నేను 2⁻−7గా తీసుకుంటున్నా, 2⁻−7గా తీసుకుంటున్నా. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 1/2⁻7గా రాసుకోవచ్చు, 1/2⁻7గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ పవర్ x-x/y అని ఉంది. ఏ పవర్ x/y అని ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వైత్ రూట్ ఏ పవర్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే ఇలా ఉన్నదాన్ని మనము ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే ఒక టెక్నిక్ కోడ్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ మనము ఈ ప్లేస్ని ఏమంటాము అంటే ఇండెక్స్ అంటామమ్మా. ఏమంటాము ఇండెక్స్ అంటాము. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ కోడ్ వచ్చేసి ఐడి. అంటే నార్మల్గా చాలామంది పిల్లలకి స్కూల్స్లో మనకి ఐడి కార్డ్ అనేది ఉంటుంది. ఐడి కార్డ్ని గుర్తుపెట్టుకో. ఐ అంటే ఇండెక్స్, డి అంటే డినామినేటర్. అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ వచ్చి ఎక్కడ ఉంటుంది, ఇండెక్స్ ప్లేస్లో ఉంటుంది అని దీనికి చిన్న టెక్నిక్ కోడ్ అనమాట. సో డినామినేటర్లో ఉన్న వై ఎక్కడికి వస్తుంది, ఇండెక్స్ ప్లేస్లోకి వస్తుంది అని దాని అర్థం. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం చూడమ్మా ఒకసారి. నేను
2^7/2గా రాస్తున్నా. 2^7/2గా రాసుకుంటున్నా. దీన్ని మనము రూట్లోకి రాసుకోవాలి అనుకుంటే ఇందాకే చెప్పాను నేను. సో రూట్ ఇలా రాసినప్పుడు ఇక్కడ ఇండెక్స్ అవుతుంది అని చెప్పేసి, ఇండెక్స్ ప్లస్లో ఏం రాయాలి, డినామినేటర్లో ఉన్న నెంబర్ని రాయాలి. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 అనేది ఇక్కడ రాస్తాం అనమాట. ఇంకా మిగిలిన 2^7 అనేది ఎక్కడ రాసుకుంటాము, లోపల రాసుకుంటాం. సో ఇలా మనము రాసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి దాన్నే మనం ఇంకో దాన్ని తీసుకుంటున్నాము. సో x⁻m/n అని ఉంది, x⁻m/n అని ఉంది. సో ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇండెక్స్లో ఏం రాసుకోవాలమ్మా, డినామినేటర్. సో ఇండెక్స్లో డినామినేటర్ అంటే n ఎక్కడ, ఇక్కడ రాసుకుంటాం. మిగిలిన x⁻m అనేది ఎక్కడ రాసుకుంటాం, లోపల రాసుకుంటాం అన్నమాట. సో ఇలాగ మనకి ఈ ఫార్ములాస్ మీద ఒక ఐడియా అనేది వచ్చింది అనుకోండి, మనము దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి చక్కగా నోట్స్ అయితే రాసుకోండి. నోట్స్ రాసుకొని ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఆ ఎగ్జాంపుల్స్ అయినా, లేకపోతే వీటిని బేస్ చేసుకుని మీరైనా కూడా కొన్ని ఓన్గా ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఫామ్ చేసుకున్నారంటే దీని మీద మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేసావంటే మాత్రము ఈజీగా నువ్వు స్కోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని డిస్కషన్ చేసుకుందాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2^6 అని ఉందమ్మా. 2^6 అంటే చాలామంది 2^6 అన్న వెంటనే 12 అని రాసేస్తారు. ఎందుకని, 2 6 12 అని రాసేస్తారు. బట్ దట్ ఈస్ ద రాంగ్. 2^6 అంటే దీన్ని మనము 6 టైమ్స్ రాసుకోవాలి. 2ని మనము 6 టైమ్స్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 2ని 6 టైమ్స్ రాసుకుంటే ఒకసారి ఆన్సర్ చూడమ్మా. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 34, 32, 32 2s are 64. అంటే ఫైనల్గా 2^6ని మనం ఎలా రాసుకోవచ్చు, 64గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 9³ అని ఉంది, అంటే 9ని మనము 3 టైమ్స్ రాసుకోవాలి అని దాని అర్థం. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 9 9s are 81, 81 9s are 729. ఎంత వస్తుందమ్మా, 729 వస్తుంది. సో ఇలాగా మనకి ఇలా ఎక్స్పోనెంట్ ఫామ్లో ఇస్తే ఇలా రాసుకోవడము చాలా ఈజీ అనమాట. కాకపోతే రాసుకునే విధానం మనకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము థర్డ్ దాంట్లో క్రింది ఇచ్చిన సంఖ్యలను ఘాత రూపంలో వ్యక్తపరచండి అంటున్నాడు. ఘాత రూపంలో రాయాలి అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి. సో 512 అంటే చూడండి ఒకసారి. సో మనకి ఎక్స్పోనెంట్ ఫామ్లో ఇచ్చినప్పుడు మనము ఒక సంఖ్యగా రాసుకున్నాము, అంటే ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకున్నాము. ఇప్పుడు ఇలా ఇచ్చాడు, ఈ మోడల్లో ఇస్తే మనం ఇలా రాయాలన్నమాట. సో ఎలా చేయాలి అలాంటప్పుడు, సో 512 నేను తీసుకుంటున్నాను. సో 2 టేబుల్తో చేస్తున్నానమ్మా. సో 2 2s are 4, ఇంకా 1 ఉంటుంది, పక్కన రాసుకుంటే 11 అవుతుంది. నెక్స్ట్ 2 5s are 10, 11లో 10 పోయింది, ఇంకా 1 ఉంటుంది, పక్కన రాసుకుంటే 12 అవుతుంది. 2 6s are 12. నెక్స్ట్ 2 టేబుల్తో 2 2s are 4, 1 ఉంటుంది, పక్కన రాసుకుంటే 16 అవుతుంది. 2 8s are 16. నెక్స్ట్ 2 టేబుల్తో 2 6s are 12 అండ్ 2 4s are 8. సో నెక్స్ట్ 2 టేబుల్తో 2 3s are 6, 2 2s are 4. నెక్స్ట్ 2 టేబుల్తో 2 1s are 2, 2 6s are 12. నెక్స్ట్ 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. అంటే ఓవరాల్గా మనకి 1 వచ్చేదాకా చేయాలన్నమాట. 1 వచ్చేదాకా చేసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 అంటే 2లు ఎన్ని వచ్చాయేమో 9 వచ్చాయి, కాబట్టి 2^9 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇలా వచ్చి మనకి ఘాత రూపంలో రాయండి అంటే మాత్రము వెంటనే మనము ఈ ప్రాసెస్ని చేసుకొని 2^9ని మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 343 అని ఉంది. ఈ 343 ఏదైతే ఉందో దీన్ని మీరు ఇలా ఈ మోడల్లో చేసుకొని ఘాత రూపం ఏమొచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్రింది వాణిలో పెద్ద సంఖ్య ఏదో గుర్తించండి అంటున్నాడు. సో ఇలా అడిగినప్పుడు మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్రింది వాళ్ళు ఏది పెద్ద సంఖ్య అంటే నార్మల్గా మనకి 12 17 ఇలా నెంబర్స్ ఇచ్చి ఏది స్మాల్ ఏది బిగ్గెస్ట్ నెంబర్ అంటే ఈజీగా చెప్పేస్తాం మనం కంపారిజన్ చేసుకొని. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఘాత రూపంలో ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ ఫామ్లో ఉన్నాయి. సో 4³ అని ఉంది అండ్ 3^4 అని ఉంది. 4³ అంటే మనం ఎలా రాసుకోవచ్చమ్మా, 4 × 4 × 4 రాసుకోవచ్చు.
4 4s are 16, 16 4s are 64. నెక్స్ట్ 3 పవర్ 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. సో 3 3s are 9 అండ్ 3 3s are 9 అంటే ఇది 9 వస్తుంది, ఇది కూడా 9 వస్తుంది. సో 3 3s are 9, 3 3s are 9 అంటే 9 ఇంటూ 9, 9 9s are ఎంత 81. ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది పెద్ద సంఖ్య? 81 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. 81 అంటే దాని అర్థం ఏంటి? 3 పవర్ 4 అంటే ఇక్కడ 3 పవర్ 4 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 4 బై 3 ఇంటూ 32ని సూక్ష్మీకరించండి అంటున్నాడు. సో దీన్ని ఎలా సూక్ష్మీకరించాలో ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనము 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 4 బై 3 ఇంటూ 32గా రాసుకోండి. వాడు ఇచ్చింది రాసుకుంటున్నాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 పవర్ 5కి ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఈ 32 ఏదైతే ఉందో మనము దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 పవర్ 5గా రాసుకోవచ్చు, లేదా ఈ 2 పవర్ 5ని ఎలా రాసుకోవచ్చు? 32 గాని రాసుకోవచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి. 2 పవర్ 5 అంటే దాని అర్థం ఏంటమ్మా? 2ని 5 టైమ్స్ మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి అని దాని అర్థం. 2ని మనము 5 టైమ్స్ చేసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. కాబట్టి 32 ఇంటూ ఇక్కడ 3 పవర్ 4 అని ఉంది కాబట్టి 3 పవర్ 4 ఇంటూ 4 బై 3 ఇంటూ 32. క్యాన్సిలేషన్ చూడమ్మా, 32 32 క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్లో 3 పవర్ 4 అంటే 3లు 4 ఉన్నాయని దాని అర్థం. డినామినేటర్లో ఏమో 1 ఉంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి ఎలా చేస్తున్నాను. సో హారంలో ఉన్న ఒక 3ని అండ్ 3 పవర్ 4లో ఒకదాన్ని తీసేసా అంటే 3లు 4 ఉన్నాయి కదా, ఒకటేమో క్యాన్సిల్ అయిపోయింది, ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో 3 క్యూబ్ ఇంటూ 4గా రాసుకోవచ్చు, ఇంటూ 4గా రాసుకుంటాం, మిగిలింది అవే కాబట్టి. సో దట్ ఇంప్లైస్ దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, 3ని 3 టైమ్స్ రాస్తున్నా, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9, 9 3s are 27 ఇంటూ 4 ఉంది కాబట్టి 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 7s మనకి ఎంత అవుతుందమ్మా? 28 అవుతుంది. సో 4 2s are 8, 8 ఒక 2 ఎంత 10. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి? సో 108 అనేది ఆన్సర్గా వచ్చేసింది. సో ఇలా మనము క్యాన్సిలేషన్ అనేది చేసుకొని ఈజీగా మనము ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 పవర్ 8 ఇంటూ ఏ పవర్ 5 అని ఉంది బై 4 క్యూబ్ ఇంటూ దీన్ని ఏ క్యూబ్గా ఉంది. సో దీన్ని ఎలా మార్చుకుంటున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ 2ని నేను 8 టైమ్స్ రాసుకుంటున్నాను. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 4 5 6 7 8 ఇంటూ ఏ పవర్ 5 బై, చాలా ఈజీ అమ్మా, బై దీన్ని నేను 4ని 3 టైమ్స్ రాసుకుంటున్నాను ఇంటూ ఏ క్యూబ్. ఇక్కడ చూడమ్మా, సో ఇక్కడ చిన్నగా మనము బ్రాకెట్స్ అనేది ఒకసారి అప్లై చేసుకుంటే సో 2 2s are 4 కదా. సో 2 2s are 4కి ఒక 4కి క్యాన్సిల్, మళ్ళీ 2 2s are 4కి ఈ 4కి క్యాన్సిల్, మళ్ళీ 2 2s are 4కి ఈ 4కి కూడా క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఏలు చూడమ్మా, ఏలేమో పైన 5 ఉన్నాయి, డినామినేటర్లు ఏమో 3 ఉన్నాయి. సో ఈ 3 క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక్కడ 5లో 3 క్యాన్సిల్ అయిపోయి ఇంకా 2 ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏలేమో 2 ఉన్నాయి మిగిలి, 2లేమో 2 ఉన్నాయి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4 అండ్ ఏలు ఎన్ని ఉన్నాయేమో మనకి 2 ఉన్నాయి అంటే 4a² అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. 4a² అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలాగ మనము క్యాన్సిలేషన్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేసుకుంటే మాత్రము ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాం. చూడండమ్మా, టెట్లో మనకి రావడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా బేసిక్స్ అండ్ ఫార్ములాస్, వాటిని బేస్ చేసుకుని మనము ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండమ్మా. ఒకసారి ఇక్కడ మైనస్ ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో ఒకసారి మనకి పవర్లో ఒకసారి చూసుకోండి అమ్మా. సో పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా అని చూసుకోండి, సరి సంఖ్య ఉందా బేసి సంఖ్య ఉందా అని. పవర్లో మనకి సరి సంఖ్య ఉంటే అప్పుడు ఈ మైనస్ కాస్త పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. పవర్లో బేసి సంఖ్య ఉంటే అప్పుడు ఆ మైనస్ అనేది అలాగే ఉంటుంది.
అంటే దీన్ని మనం ఇప్పుడు 3^4గా రాసుకోవచ్చు ఇంటూ. సో ఇక్కడ పవర్ అనేది ఇద్దరికీ వస్తుంది. అంటే ఇది ఎలా ఉంది చూడడానికి, a/b హోల్ పవర్ m లాగా ఉంది. అంటే a/m/p/mగా రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 5^4/3^4గా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 3^4 క్యాన్సిల్, ఇంకేమొచ్చింది 5^4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ 5^4తో ఆపేయచ్చు యాక్చువల్గా అయితే వాడు ఆప్షన్స్లో ఇస్తే. లేదా దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రము దీన్ని నువ్వు 5ని 4 టైమ్స్ రాసుకోవాలి. 5 × 5 × 5 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 5s are 25. ఇక్కడ కూడా 5 5s are 25. 25 అంటే 25 హోల్ స్క్వేర్ కిందకి వస్తుంది అనమాట. సో 625 అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకే ఆపేసాడు అనుకోండి ఆప్షన్స్లో, అంతవరకు రాసి పెట్టేయచ్చు. లేదా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాడు అనుకోండి ఇంతవరకు రాసి ఆపేయచ్చు అనమాట. సో నెక్స్ట్ a/0 అనేది ఎంత అవుతుంది మనకి 1 అవుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నామమ్మా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి 1 ప్లస్ a⁻m లాగా ఉంది. a⁻m దీన్ని మనం ఎలా రాసుకున్నాం, 1/a/mగా రాసుకున్నాం. అంటే మైనస్ కాస్త డినామినేటర్లోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని 1/4గా రాసుకోవచ్చు. పవర్లో 1 ఇలా రాసుకోవచ్చు. రాసుకున్నా రాసుకోకపోయినా ఏం కాదు కాబట్టి అవసరం లేదు. సో ఇంటూ 2². సో ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందో మనకి 4 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 4 వస్తుంది. 1 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఆ 4 దేనికి మల్టిప్లై చేయాలి, 1కి. 4 1s are ఎంత 4 ప్లస్ 4 టేబుల్లో 4 1 టైమే పోతుంది కాబట్టి 1 1s are 1. సో దట్ ఇంటూ ఎంత వస్తుంది, 2² అంటే 4 రాసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా దీన్ని మనము ఎలా రాసుకోవచ్చమ్మా, సో 4 + 1 అంటే 5/4 ఇంటూ 4. 4 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చిందో మనకి 5 వచ్చింది. సో ఇలా మనము ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2-3 స్టెప్స్లోనే మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 2⁻−1 ఇంటూ 4⁻−1 డివైడెడ్ బై 2⁻−2 అని ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో 4⁻−1 ఉంటే ఏం రాసుకున్నాం, 1/4 రాసుకున్నాం. సో ఇక్కడ కూడా ఏం రాసుకుంటాము మనము, 1/2 రాసుకుంటాము ఇంటూ 1/4 రాసుకుంటాము. సో డివైడెడ్ బై దీన్ని ఎలా రాసుకుంటామమ్మా, 1/2² రాసుకుంటాం. 1/2² రాసుకుంటాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి, 1 1s are ఎంతమ్మా 1/2 4s are ఎంత 8. సో డివైడెడ్ బై 1/2² అంటే ఎంతమ్మా 4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, భిన్నాలు వచ్చినప్పుడు డివైడెడ్ బై అనేది మనం చేయలేం. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు వెంటనే ఏం చేసుకోవాలి అంటే 1/8 ఈ డివైడెడ్ బై ఏదైతే ఉంటుందో దీన్ని నేను ఇంటూగా మార్చుకుంటున్నాను. ఎప్పుడైతే ఇంటూగా మార్చుకుంటామో అప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుందో రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది. సో రైట్ సైడ్ ఉంటే 1/4 ఉంది కదా, అది ఎలా మారిపోతుంది, 4/1గా మారిపోతుంది. క్యాన్సిలేషన్ చూడు, 4 1s are 4 2s are దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 1/2 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. సో ఇలా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో 1/2 పవర్ -2 అని ఉంది, 1/3 పవర్లో -2 అని ఉంది, 1/4లో పవర్లో కూడా -2 అని ఉంది. సో దీన్ని ఈజీ టెక్నిక్తో చెప్తున్నాను చూడండి అమ్మా. ఈ మైనస్ పోవాలి అంటే ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. రివర్స్ చేస్తే మైనస్ అనేది పవర్లో పోతుంది. సో 1/2ని మనము 2/1గా చేసుకుంటే మాత్రము స్క్వేర్గా రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 3/1గా రాసుకుంటే పవర్లో స్క్వేర్గా చేసుకోవచ్చు. ప్లస్ దీన్ని 4/1గా రాసుకుంటే పవర్లో అనేది 2 అనేది వస్తుంది. ఎందుకని రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది కదా, అంటే ఈ మైనస్ న్యూమరేటర్ డినామినేటర్కి వస్తుంది. డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు అది ప్లస్ అవుతుంది. న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి వచ్చినప్పుడు 1 కూడా ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈజీగా ఒక స్టెప్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు చెప్పు నాకు ఒక విషయము, డినామినేటర్స్లో 1 అనేది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే హారంలో. సో దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 2² ప్లస్ 3² ప్లస్ 4² రాసుకోవచ్చు. 2² అంటే ఎంత 4 ప్లస్ 3² అంటే ఎంత 9 ప్లస్ 4² అంటే ఎంత 16. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 29 అనేది వస్తుంది. సో ఇలా మనము ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ని నేర్చుకున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ని చేస్తున్నారు. ఇదే ఎగ్జాంపుల్స్ మీరు ఇంతటితో వదిలేసి వెళ్ళిపోతే మీకు ఎంత అర్థమైంది, మీరు ఓన్గా ఎన్ని చేయగలుగుతున్నారు అనేది ఎలా తెలుస్తుందమ్మా, బికాస్ ఆఫ్ డైలీ టెస్ట్. మన కోచింగ్ సెంటర్స్లో కూడా
మ్యాక్సిమం డైలీ ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఎలా కండక్ట్ చేస్తారో మీకు తెలియంది కాదు. బిఫోర్ డే ఏదైతే చెప్పుకున్న టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డైలీ టెస్ట్గా కండక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ డైలీ కండక్ట్ చేసిన టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు రాయడం వల్ల దాంట్లో నువ్వు ఎంత స్కోర్ చేయగలుగుతున్నావు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేయగలుగుతున్నావు, అవన్నీ కూడా ఒకసారి టాలీ చేసుకొని అటెంప్ట్ చేసిన తర్వాత చేసిన మిస్టేక్స్ని నువ్వు ఒక్కసారి ఐడెంటిఫికేషన్ చేసుకో. చేసిన మిస్టేక్స్ని ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసుకొని ఇలా చేస్తున్నానా, ఓకే ఇలా చేయకూడదు. అదే మిస్టేక్ నువ్వు ఎగ్జామ్లో చేస్తే ఇంకా నువ్వు ఇన్ని రోజులు కష్టపడి యూజ్ ఏముంటుంది చెప్పండి. కాబట్టి అందుకనే సబ్జెక్ట్ వినడంతో పాటు డైలీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది కూడా మీకు ఇంత కష్టపడినందుకు టెట్లో మంచి స్కోర్ రావాలనే దీని ఒపీనియన్ అనమాట. సో ఒకసారి జాయిన్ బటన్లో క్లిక్ అయ్యి మీరు జాయిన్ అయితే మాత్రం డైలీ టెస్ట్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా కాన్సెప్ట్ విని డైలీ టెస్ట్ రాయడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మంచి స్కోర్ వస్తుంది, మిస్టేక్స్ ఎక్కడ కూడా పోవు. ఒకవేళ పోతే ఎందుకు పోతున్నాయి అని నువ్వు ఒక్కసారి అవగాహన చేసుకుంటావు కాబట్టి మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటావు. అందుకని చెప్పేసి ఓకేనా. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ కానివ్వండి, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు కానివ్వండి, డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్లు కానివ్వండి మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ తప్పకుండా లైక్ చేయండి అమ్మా. ఎందుకంటే ఒక వీడియోని ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు దాని వెనక చాలా కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ తప్పకుండా కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.